హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం 3 రకాల పూరీలు చేసుకుందామండి. ముందుగా హాఫ్ కేజీ పిండిని తీసుకొని 3 భాగాలుగా చేయాలండి. 3 భాగాలుగా చేసిన తర్వాత ఒకటి వైట్ పిండి తడుపుకోవాలండి. ఇంకోటి బీట్రూట్ జ్యూస్ చేయాలి. బీట్రూట్ ముక్కలు కట్ చేసి మిక్సీలో కొన్ని వాటర్ వేసేసి జ్యూస్ తీస్తే జ్యూస్ రెడీ అయిపోతుంది. ఆ జ్యూస్తోనే మనం పిండిని కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటే మన బీట్రూట్ పూరి అవుతుంది. తర్వాత పాలకూరను కూడా మిక్సీలో వేసేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టితే మన పాలకూర జ్యూస్ రెడీ పాలకూరతోటి మనం పిండి తడిపేసుకోవాలి. ఇలా పాలకూర పూరీలు రెడీ అయిపోతాయి. పాలకూర పిల్లలు తినరు కాబట్టి ఇలా పూరీలు చేసి పెడితే ఇష్టంగా తింటారు. అలాగే బీట్రూట్ కూడా పిల్లలు తినరు కాబట్టి అలా అదొక రకం ఇదో రకం ఇట్లా వెరైటీగా కలర్ఫుల్గా కనబడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా హెల్త్లా ఉంటుంది కదా. పిల్లలు తినడమే మనకు ముఖ్యం కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలు పూరీలు ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి మన పూరీలు. మన పాలక్ పూరి, బీట్రూట్ పూరి, ప్లెయిన్ పూరి.